నా పేరు కురువ పల్లయ్య, బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు, జోగులాంబ గద్వాల జిల్లా. మరి ఏదైతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ మీద జీవో నెంబర్ 7 తీసుకొచ్చిందో అది విద్యార్థులకు ఉరితాలుగా మారింది. అంటే ఈ జీవో నెంబర్ 7 అనేది ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసే కుట్రలో భాగమే ఈ యొక్క జీవో నెంబర్ని తీసుకురావడం జరిగింది. మరి దీన్ని తక్షణమే విత్డ్రా చేసుకోవాలని, దీన్ని తక్షణమే రద్దు చేయాలని విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా నుంచి. మరి చూస్తున్నాము, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ ఉందో పూటకో మాట, మరి గడిగడికో మాట, పూటకో మాట మారుస్తూ ఇవాళ విద్యార్థులను మరి వాళ్ళకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇవ్వకుండా ఇవాళ కాలయాపన చేయడం వల్ల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. అత్యధికంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులకు చాలా తీవ్రమైన ఇబ్బందులు వాటిల్లుతున్నాయి. ఇవాళ పై స్థాయి చదువులకు పోయి చదువుకోవాలంటే చాలా ఇబ్బందిగా మారింది. అట్లనే ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయితే కూడా ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. మరి దాదాపు ఈ రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. మరి దాదాపు 10,000 పైగా కోట్లకు పైగా మరి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. మరి తక్షణమే వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన బీఆర్ఎస్వి తరఫున ఖచ్చితంగా పోరాటం తీసుకుంటామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఇప్పుడు చూస్తూ ఉన్నాము, ఈ జీవో నెంబర్ 7 తీసుకురావడం వల్ల మరి అంటే విద్యార్థులకే నేరుగా అకౌంట్లోకి వేస్తామని చెప్తా ఉన్నాడు. అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్. అంటే మరి ఇప్పుడు రేపు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత అడ్మిషన్ల సమయంలో ప్రైవేట్ కాలేజీ వాళ్ళు మరి ఫీజు రియంబర్స్మెంట్ లేకుంటే వాళ్ళు ఎట్లా చేంజ్ చేసుకుంటారు? వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వరు కదా. నువ్వు ఏ సమయానికి ఇస్తావు, ఎప్పుడు అకౌంట్లో వేస్తావు అనేది మరి స్పష్టంగా లేదు. హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్కి. అయినా సిగ్గు లేకుండా కూడా మళ్ళీ జీవో నెంబర్ 7 తీసుకొచ్చింది. మొన్ననే మా కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆ జీవో పైన మరి ఘాటుగా స్పందించినారు. మరి తక్షణం అది విద్యార్థులను మోసం చేసేటువంటి, కుట్ర చేసేటువంటి, విద్యార్థులను మరి నాశనం చేసేటువంటి జీవోను దాన్ని తక్షణమే విత్డ్రా చేసుకోవాలని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు చూస్తూ ఉన్నాము, ఇవాళ మెడిసిన్ కానీ, ఫార్మసీ కానీ, ఇంజనీరింగ్ కానీ మరి ఇవన్నీ అంటే హై స్థాయిలో చదువుకున్నటువంటి కోర్సులకు ఏవైతే ఉన్నాయో, డిమాండ్ కోర్సులు ఉన్నాయో వాటికి లక్షల్లో ఫీజు ఉంటుంది. మరి లక్షల్లో ఫీజు ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అని చెప్తుంది. నువ్వు ఏ సమయానికి వేస్తావో టైం కూడా చెప్తలేవు. మరి అట్లాగాక అడ్మిషన్ సమయంలో మరి విద్యార్థులకు ఖచ్చితంగా ప్రైవేట్ కాలేజీలు మరి అది మన ఏది ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకొని స్కాలర్షిప్ ఉంటేనే మరి అడ్మిషన్ ఇస్తారు. మరి నువ్వేమో నేను డైరెక్ట్గా అకౌంట్లో వేస్తాంటావు. అది ఎప్పుడు వేస్తావు, ఏం కథ? మరి అప్పుడు వేసేంత వరకు అడ్మిషన్ ఎవరు ఇస్తారు? ప్రైవేట్ కాలేజీలు ఇస్తారా? ఇవ్వరు. మరి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నావు. ఆనాడు రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఉన్నటువంటి పేదలకు ఎవరైతే అంటే కింది స్థాయి వాళ్ళకు, అట్టడుగు వాళ్ళకు, అంటే పవర్టీ బిలో లైన్ కింద ఉన్న వాళ్ళకు మరి వాళ్ళు పై స్థాయిలో రావాలి, వాళ్ళు ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, ఇంజనీరింగ్లు కావాలి, మరి లాయర్లు కావాలి, డాక్టర్లు కావాలని ఒక ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్ పథకాన్ని ఇవాళ నీరు గారుస్తూ ఉన్నావు. దాన్ని ఎత్తేయాలని కుట్ర పడుతున్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి సర్కార్. మరి ఇది ముమ్మాటికి ఇది ద్రోహం, విద్యార్థులకు ద్రోహం చేసేటువంటి చర్యలు మానుకోవాలి. నీకు చేతనైతే విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రయత్నం చేయి, అభివృద్ధి చేయి. మరి అట్లనే ఇట్లా చేయకుండా ఈ రకంగా అన్ని రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా దీనిపైన బీఆర్ఎస్వి పోరాటం తీసుకుంటుంది. అట్లనే నిరుద్యోగులకి ఈ రాష్ట్రంలో నువ్వు వచ్చిన 100 రోజుల లోపలనో మరి సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు వేస్తానని చెప్పినావు. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు కదా, 2 ఉద్యోగాలు కూడా వేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. ఇవాళ నిరుద్యోగులు ఎక్కడికెక్కడే జిల్లాల్లో, హైదరాబాద్లో, దేశం రాష్ట్రంలో మొత్తము మరి అన్ని ఇబ్బందులు పడి చదువుతూ ఉంటే కూడా ఒక నోటిఫికేషన్ వేయకుండా ఇవాళ వాళ్ళని ప్రాణాలను తింటున్నావు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. మరి అట్లనే వాళ్ళకి మరి ఉండడానికి రూములు లేవు, తినడానికి తిండి లేదు, మరి చదువుకోవడానికి బుక్కులు లేవు. ఇంకా ఎన్ని రోజులు చదువుతారు? పెళ్లిళ్ళు అవుతలేవు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డికి సోయి ఉంటే మరి నిరుద్యోగుల పైన, విద్యార్థుల పైన తక్షణమే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా విద్యా వ్యవస్థను బలోపేతం చేసి నిరుద్యోగులకు జాబులు కల్పించాలా. నువ్వు ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో మరి ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తానని చెప్పినావు, అది లేదు. మరి నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తానని చెప్పినావు, అది లేదు. ఇట్లా ఈ రకంగా అన్ని రకాలుగా మోసం చేస్తా ఉన్నావు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే నువ్వు ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నావో గురుకులాలలో విద్యార్థులకు మరి మౌలిక సదుపాయాలు కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున కూడా పోరాటం చేస్తామని బీఆర్ఎస్ తరఫున హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం.